ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణ సార్ మీద ఎందుకు చేస్తానని నేను అంటున్నా. ఈయన దొంగ నా కొడుకులు, ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సారు మీద ఎన్నో బండాలు వేస్తారు. ఈ సాధగన్న కొడుకులు ఎన్నో బండాలు వేస్తారు, సారు మీద ఎందుకు వేస్తానని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దని వేస్తానులా, లేకుంటే మా చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన, నా తెలంగాణ వచ్చిన జరుగుతుంది ఖచ్చితంగా. దొంగ నా కొడుకు నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని దండుతామని హెచ్చరిస్తా ఉన్నా నేను. ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణ సార్ మీద ఎందుకు చేస్తానని నేను అంటున్నా. ఈయన దొంగ నా కొడుకులు, ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సారు మీద ఎన్నో బండాలు వేస్తారు. ఈ సాధగన్న కొడుకులు ఎన్నో బండాలు వేస్తారు, సారు మీద ఎందుకు వేస్తానని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దని వేస్తానులా, లేకుంటే మా చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన, నా తెలంగాణ వచ్చిన జరుగుతుంది ఖచ్చితంగా. దొంగ నా కొడుకు నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని దండుతామని హెచ్చరిస్తా ఉన్నా నేను. ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన గారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణ సార్ మీద ఎందుకు చేస్తానని నేను అంటున్నా. ఈయన దొంగ నా కొడుకులు, ఈయన గులాంగిరి చేసే సొత్తులు మరి సారు మీద ఎన్నో బండాలు వేస్తారు. ఈ సాధగన్న కొడుకులు ఎన్నో బండాలు వేస్తారు, సారు మీద ఎందుకు వేస్తానని నేను అడుగుతా ఉన్నా. నా కుటుంబాలను ఆదుకోవద్దని వేస్తానులా, లేకుంటే మా చెప్పుతోని కొడతా, మరి చెప్పుతోని కొడతాం. సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెనుక మేమందరం ఉన్నాం. నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి వచ్చిన, నా తెలంగాణ వచ్చిన జరుగుతుంది ఖచ్చితంగా. దొంగ నా కొడుకు నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి హక్కు లేదు, అసలుకే లేదు. పవన్ కళ్యాణ్కి లేదు, మరి
ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని తన్నుతామని హెచ్చరిస్తా ఉన్నా నేను. ఇగో ఈ దొంగ నా కొడుకులు చెప్పుతోని ఖచ్చితంగా తన్నడం జరుగుతుంది.